ఒక సామాన్య వ్యక్తి అసామాన్యమైన కలలు కనవచ్చు. కానీ ఆ కలలను నిజం చేసుకుంటూ తనతో పాటు మరో 100 మందికి నీడనిచ్చేవారు కొందరే ఉంటారు. ఆ కోవకు చెందినవారే అట్టేపల్లి రామప్రభు గారు. 3 దశాబ్దాల క్రితం భాగ్యనగరంలో అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడు నేడు సాయి బాలాజీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధినేతగా ఎదిగారంటే దాని వెనుక ఉన్నది అకుంఠిత దీక్ష, చెమట చుక్కల సాక్షిగా సాగిన కఠోర శ్రమ. ఒకరి కింద పనిచేయడం కంటే 10 మందికి పని ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్న ఆయన సంకల్పం నేడు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తోంది. వ్యాపారం అంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వడం అని నమ్మే రామప్రభు గారు మానవత్వానికి మారు పేరుగా నిలుస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నమాట రామప్రభు గారికి అక్షరాలా వర్తిస్తుంది. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్కొచ్చిన ఆయన ప్రారంభంలో వివిధ సంస్థల్లో ఉద్యోగిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ పనిలోని మెళకువలను నేర్చుకుంటూనే తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలన్న బలమైన ఆశయాన్ని గుండెల్లో దాచుకున్నారు. ఆ ఆశయమే సాయి బాలాజీ ఇన్ఫ్రా పుట్టుకకు కారణమైంది. నేడు మౌలిక సదుపాయాల రంగంలో నమ్మకానికి చిరునామాగా ఈ సంస్థ నిలిచిందంటే అది రామప్రభు గారి విజన్, నిబద్ధతకు నిదర్శనం. 3 ఏళ్ల క్రితం తన తండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని ఆయన గుండెల్లోనే అదుమిపెట్టి ఆ జ్ఞాపకార్థం అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. తండ్రిపై ఉన్న ప్రేమను సమాజంపై సేవా రూపంలో కురిపిస్తున్నారు. ముఖ్యంగా చదువుకోవాలనే తపన ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థుల పాలిట ఆయన కల్పవృక్షంలా మారారు. సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు, తన సంస్థలో పనిచేసే కార్మికుల బిడ్డలకు ఉచిత విద్యా అవకాశాలు కల్పిస్తూ అక్షర దీపాన్ని వెలిగిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకొని అగ్రస్థానంలో నిలవాలి అన్నది ఆయన ఆకాంక్ష. అందుకే మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అట్టేపల్లి రామప్రభు గారు. నిజమైన సేవకు అధికారం తోడైతే ఆ సేవ విస్తృతంగా కోట్లాది మందికి చేరుతుంది. ఇప్పటికే రామప్రభు గారి సహాయ సహకారాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిండాయి. అటువంటి రామప్రభు గారు తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఓ సాధారణ వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే వేలాది మందికి భరోసాగా నిలుస్తున్న వేళ ఆయన రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యమైతే మరింత మంది ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆయన ద్వారా లబ్ధి పొందిన ఆయన గురించి తెలిసిన వారంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏ పార్టీతో, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవయే పరమావధిగా ఆయన అడుగులు వేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలో ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. పుస్తకాల పంపిణీ, అనాథ పిల్లల సంరక్షణ, వృద్ధులకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడంలో ఆయన ముందుంటున్నారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలోకి రావాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఇందుకోసం మియాపూర్ డివిజన్ వ్యాప్తంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రామప్రభు గారు తన పుట్టిన ఊరిని కూడా మరవలేదు. తాను చదువుకున్న పాఠశాలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మట్టిని, మనుషులను ప్రేమిస్తున్న గొప్ప వ్యక్తిగా నిలిచారు. ఫలితం ఆశించకుండా చేసే సేవకు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేది ఆయన జీవన సూత్రం. రామప్రభు గారి ప్రయాణం నేటి యువతకు ఒక స్ఫూర్తి. శ్రమ, నిబద్ధత, సాటి మనిషి పట్ల కరుణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మన నాయకుడిగా ఉంటే సామాన్య ప్రజల జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందనేది ప్రజల మాటగా వినిపిస్తోంది. అంతేకాదు, రామప్రభు గారు రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ మియాపూర్ డివిజన్ పరిధిలో విస్తృతంగా వినిపిస్తోంది. ఇలాంటి సేవా తత్పరత కలిగిన వ్యక్తి తమ డివిజన్లో ప్రజానాయకుడిగా ఉంటే తమ సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతారనే విశ్వాసం ఇక్కడి ప్రజల్లో ఉందనే విషయం ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓల్గా టైమ్స్ మియాపూర్ డివిజన్లో నిర్వహించిన సర్వే ప్రజాభిప్రాయంలో వెల్లడైంది. రాంబాబు అనే ఆయన మాకు తెలుసు, ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి నుంచే వచ్చేసాడు, గరీబ్ గాల నుంచే వచ్చాడు. ఆయన సొంతం విలేజ్ వరంగల్. వాళ్ళు మనకి ఇక్కడ చాలా 15-20 సంవత్సరాల నుంచి తెలుసు. రాంప్రభు వాళ్ళ ఫాదర్. ఆయన రాంప్రభు చేస్తాడు, ఆయనకు ఇవ్వచ్చు కార్పొరేటర్ సీట్, ఆయనకు ఇవ్వచ్చు. మామూలుగా అతను తన సొంత నిధులతోటే చిన్నపిల్లలకు గేమ్స్ గాని, తర్వాత అక్కడ వయోవృద్ధులకు దుప్పట్లు గాని. ఈ వ్యక్తి గనక రూరల్ పార్టీ టికెట్ వచ్చి తను కార్పొరేటర్ గా గెలిస్తే ఇంకా అభివృద్ధి, సేవ బాగా చేస్తాడని నా అభిప్రాయం. సార్ పార్టీ ఏ పార్టీకి వచ్చినా సరే సార్ 100% గెలుస్తాడని నమ్మకం నాకుంది.
ఎందుకంటారు? ఎందుకంటారంటే సార్ మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో నన్ను జాబ్ పెట్టించిండు వేరే కంపెనీలో. ఇంకా ఇక్కడ హైదరాబాద్ మనుషులను బాగా డెవలప్మెంట్ చేస్తాడని నాకు ఒక నమ్మకం. ఇక్కడ పోయినా సరే సారు ఎవ్వరికైనా ఎంత కష్టమైనా సరే అందరికీ సార్ మంచిగా చేస్తాడు, పని చేస్తాడు. అందరికి దేవుని లెక్క సార్ను భావిస్తాం. అంటే చెప్తున్నాం కదా, ఏమైనా ఇంకా పొలిటికల్ రాకముందు ఎంత సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ వచ్చి ఏ పార్టీ అయినా సరే గెలిచిండు అనుకోండి, చాలా మంచి పనులు చేస్తాడు అనుకుంటున్నాం. ఇంకేదనుకోలేదు, ఏ పార్టీ అయినా గెలిపించుకునే బాధ్యత మాది. 100% గెలిచే అవకాశం ఉంది. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బుక్స్ లేదంటే ఇంకేదన్నా హెల్ప్ చాలా వరకు పర్లేదు చేస్తున్నాడు. బీద వాళ్ళకు సరిపోయినంత వరకు ఏమంటే సహాయం చేస్తున్నాడు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సార్ క్లియర్ చేస్తున్నారు. మా కాలనీలో కొంచెం బోర్ రిపేర్ ఉంది, తను మాట ఇచ్చాడు చేపిస్తానని. ఈ మధ్యలో మనకు మన సంక్రాంతి పండగ సందర్భంలో ముగ్గుల పోటీలు గాని, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బోర్ విషయంలో గాని, మధ్యాహ్నం ఒక ఫ్యామిలీలో ఒక ఆడమే చనిపోయింది, ఆమెకు కూడా ధన సహాయం చేయడం జరిగింది. వట్టపల్లి రాంప్రభు గారు మాకు చాలా, మా స్టాలిన్ నగర్ కాలనీ మాది, మాకు ప్రోగ్రామ్స్ పెట్టారు. మహిళలకి ముగ్గుల పోటీలని మాకు కొన్ని సందర్భంలో సహాయాలు చేశాడు. వీధి లైట్లు వేసిండు, ఒక ట్రస్ట్ నడిపిస్తున్నారు. గణేష్ మండపం దగ్గర గేట్లు పెట్టారు. మా కాలనీకి చాలా సాయం చేశారు. మంచి ప్రోగ్రామ్స్ అండి, అందుకే చెప్తున్నా మంచి వ్యక్తికి మంచిగా సపోర్ట్ చేయాలి. అందరూ ఆయన వెనకాల ఉండి నడిపించాలి. ఆయన ముందున్నారు, ఆయన వెనకాల మేము ఉన్నాము. ఆయన్ని గెలిపించుకోవాలి, నడిపించుకోవాలి.